హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే స్పెషల్ మా ఆడపడుచు ఇండిపెండెన్స్ డే స్పెషల్ మా ఆడపడుచు దగ్గర మేము మీల్ మేకర్ బిర్యానీ చేస్తానని పట్టుకొని ఇప్పుడు చేస్తుంది తను. రెడీ, మీకు కూడా షేర్ చేస్తాను, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సూపర్ చేస్తుంది తను. ఎలా ఏంటి అని మాత్రం అడగకండి, ఆ సీక్రెట్స్ బయట చెప్పకూడదు. ఒకరికైతే సంబంధమే లే ప్రపంచంతో. చూపించా. ఫస్ట్ మనం ఈరోజు కుక్కర్లో అయితే చేస్తున్నాము. ఫస్ట్ మనం ఇలా కుక్కర్ తీసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా జీలకర్ర ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, అలా అని మాడకూడదు. మసాలా మాడితే మాత్రం చేదు వచ్చేస్తుంది ఫుడ్ అంతా. ఇలా ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత అవి మాడకుండా కలుపుతూ అయితే బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు కలపాలి. నెక్స్ట్ ఒక్కొక్క మసాలా దినుసులు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ అలానే సాషీరా అన్నీ యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అయితే కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే కలపాల్సి ఉంటుంది. ఆ పచ్చివాసన ఉందంటే అంత ఫ్లేవర్స్ అయితే యాడ్ అవ్వవు మనం చేసే రెసిపీకి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ అనమాట. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం దగ్గర పడి మెత్తగా అయిన తర్వాత ఇందులో టమోటో యాడ్ చేసుకొని దాన్ని మంచిగా కుక్ అయ్యేంత వరకు, మెత్తబడేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇందులోకే ఆలు, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. ఇవి కూడా కొంచెం బాగా 70% కుక్ 50% కుక్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కుక్కర్ పెట్టిన తర్వాత 100% అవుతుంది. సో ఇవన్నీ కొంచెం మెత్తబడేంత వరకు ఇలా ఉంచుకున్న తర్వాత ఇందులో మీల్ మేకర్ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకొని హాట్ వాటర్లో వేసి కొద్దిసేపు తడిసిన తర్వాత ఇలా అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి దాన్ని ఇందులో యాడ్ చేస్తాము. ఇది కూడా దీనికంతా మసాలాలు బాగా పట్టాలి కాబట్టి ఇట్లా కలుపుతూ ఇందులో పసుపు, కారం, ఉప్పు అన్నీ చూసుకొని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఎంత తక్కువ ఉన్నా. ఇందులో కర్డ్ కూడా యాడ్ చేస్తాము, ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా రావాలి కాబట్టి. కర్డ్ ఇంకా దానికి ఫ్లేవర్స్ని యాడ్ చేస్తుంది. ఇలా పెరిగేసిన తర్వాత మొత్తం ఒకసారి నీట్గా మంచిగా కలుపుకోవాలి, అన్నిటికీ బాగా పట్టేటట్టు. ఇందులో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది కొంచెం కుక్ అవ్వనివ్వాలి. తర్వాత నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అవన్నీ యాడ్ చేస్తున్నాము. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు అయితే మంచిగా ఉడకనివ్వాలి. అన్నీ కూడా ఒక 50 to 60% మాత్రమే కుక్ అవ్వాలి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం రైస్ వేసిన తర్వాత అవి ఇంకా ఎక్కువ మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి చూసుకుంటూ మేనేజ్ చేయాలి. నెక్స్ట్ ఇందులో కారం, ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాము. నేను ఇక్కడైతే 2 గ్లాసెస్కి అయితే రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఆల్రెడీ ఆ గ్లాసెస్ సరిపోయినట్టు వాటర్ యాడ్ చేసుకున్నాను. అందులో కొంచెం ఇక్కడ వాటర్ ముందుగా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే అవంతా కొంచెం గ్రేవీగా ఉంటే రైస్కి మంచిగా పడుతుంది. ఇలా ఫస్ట్ రైస్ యాడ్ చేసి వాటిని ఒకసారి కలిపి తర్వాత మీరు తీసుకున్న వాటర్ని యాడ్ చేసేయండి, మంచిగా వస్తుంది. రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మెల్లగా ఒకసారి కలపాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే కలపాలి. మీరు ఫాస్ట్గా ఎట్లా పడితే అట్లా కలిపారంటేనా రైస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడంతా కలుపుకున్న తర్వాత టెక్స్చర్ అయితే ఇలా వస్తుంది. ఇందులో మనము ఆల్రెడీ 2 గ్లాసెస్కి 1 గ్లాస్కి వచ్చి 1.5 గ్లాస్ వాటర్ వేస్తాము. సో ఫైనల్లీ వాటర్ యాడ్ చేసుకొని ఇందులో గీ ఇంకా లెమన్ పిండుకోవాలనుకుంటే పిండుకోవచ్చు. ఈ లెమన్ గీ రైస్ని పొడి పొడిగా ఉంచుతాయి చాలా బాగా. నెక్స్ట్ ఫైనల్గా ఇట్లా ప్రెషర్ కుక్కర్ క్లోజ్ చేసి ఒక 15 minutes హై తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. దీని తర్వాత మనకైతే మన మీల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూడ్డానికి సూపర్ టేస్టీ అండ్ కలర్ఫుల్గా అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్. బాయ్.